మీ నాన్న గొప్ప లీడర్ అని నువ్వు గర్వపడాలి. కానీ ఆ గొప్ప లీడర్ కొడుకు నేనే అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు. ఏ హక్కు కోరకూడదు. ఎందుకమ్మా? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నన్ను అడిగారు, నేను నీ భర్తని అందరి కోసం పుట్టించినప్పుడు నీ దగ్గరే పెట్టుకున్నావేంటి అని. అప్పుడు నేనే మీ నాన్నని అందరి కోసం వెళ్ళమని చెప్పాను. నువ్వు కూడా అలాగే అనుకోవాలి. నిన్నటి వరకు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న పీకేఆర్ రేపటి నుండి చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన అధ్యాయంగా మారిపోయారు. లక్షలాది ప్రజల అశ్రు నయనాల సాక్షిగా శ్రీ పీకేఆర్ ఆత్మ అనంత లోకాలను చేరుకుంది.